Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ Malla Reddy, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. ఫ్రెండ్స్, మనం కామర్స్ JLDL ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ సంబంధించిన వీడియోలు చూస్తున్నాము. సో ఈరోజు వీడియోలో భాగంగా నేను కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ అనే సబ్జెక్ట్ నుండి మరొక టాపిక్ అయినటువంటి స్టాండర్డ్ కాస్టింగ్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కామర్స్ JLDLకి సంబంధించిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరియు మేనేజర్ల ఎకనామిక్స్ సంబంధించిన అన్ని టాపిక్లకు సంబంధించిన వీడియోలు నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా చూడండి. సో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ బిట్స్ అనేటివి జనరల్ కామర్స్ JLDLతో పాటుగా గురుకుల కామర్స్ JLDL వారికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే రెండింటికి సంబంధించిన సిలబస్ ఒకే విధంగా ఉంది కాబట్టి ఈ రెండు రకాలైన పోస్టులకు సంబంధించి ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా కామర్స్ నెట్ సెట్ వారికి కూడా ఈ బిట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సిపిగేట్ ఎంకామ్ ఎంట్రన్స్ ఎవరైతే రాస్తున్నారో వారికి కూడా ఈ బిట్స్ ఉపయోగపడతాయి. సో వాటన్నిటిని చూడండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఇప్పటికే 6 టాపిక్ సంబంధించిన వీడియోలు నా ఛానల్ అప్లోడ్ చేశాను. దేనికి సంబంధించింది? కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ అనే సబ్జెక్ట్లోని 6 ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించిన బిడ్ బ్యాంక్ను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వాటిని చూడండి. సో ఈరోజు వీడియోలో మనం స్టాండర్డ్ కాస్టింగ్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్. సో ఈ స్టాండర్డ్ కాస్టింగ్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో అయితే ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అనే టాపిక్ నుండి మరి ఎన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉందంటే, మనకు 1 or 2 బిట్స్ ఈ టాపిక్ నుంచి అడగడానికి అవకాశం ఉంది. సో నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఏ ప్రీడిటర్మైన్డ్ కాస్ట్ విచ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎఫిషియంట్ ఆపరేషన్ and the relevant necessary expenditure is known as A. Standard cost, B. Standard costing, C. Budgeted cost, D. Estimated cost. So the correct answer is A. Standard cost. So what is the standard cost? So గతంలో ఉన్నటువంటి ఎఫిషియంట్ ఆపరేషన్స్ ద్వారా కానీ లేదా ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని ఏదైతే ప్రీ డిటర్మైన్డ్ ముందుగా నిర్ణయించినటువంటి ఒక వ్యయాన్ని లేదా కాస్ట్ని మనం స్టాండర్డ్ కాస్ట్ అంటాం. ఈ స్టాండర్డ్ కాస్టింగ్ అనేది ఒక టెక్నిక్. సో ఇది కాస్ట్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఒక టెక్నిక్గా దీన్ని మనం చెప్పవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, స్టాండర్డ్ కాస్ట్. కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టాండర్డ్ కాస్టింగ్? నంబర్ 1, ఏ డిటర్మినేషన్ ఆఫ్ స్టాండర్డ్ కాస్ట్, బి రికార్డింగ్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్, సి కంపారిజన్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్ కాస్ట్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఏ, బి, సి, these 3 are the important steps involved in standard costing. So kabatti D anedi all of the above is the correct answer. Next one, the technique of standard costing is dash to the ordinary costing system. A. Substitute, B. Complementary, C. Not related, D. None of the above. So the correct answer is B. Complementary. Here standard costing is a technique that is కాంప్లిమెంటరీ టు ది ఆర్డినరీ కాస్టింగ్ సిస్టమ్. అంటే కాస్టింగ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, కాస్ట్ కంట్రోల్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. మరి ఈ కాస్ట్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఒక టెక్నిక్ని మనం స్టాండర్డ్ కాస్టింగ్ అంటాం. స్టాండర్డ్ కాస్టింగ్ అనేది కాస్ట్ కంట్రోల్ చేయడానికి ఈ కాస్టింగ్ సిస్టానికి అనుబంధంగా పనిచేస్తుంది. కాబట్టి ఆన్సర్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, in which of the following technique unit concept is used? A. Marginal costing, B. Budgetary control, C. Standard costing, D. All of the above. So the correct answer is C. Standard costing. So unit concept అంటే యూనిట్ కాన్సెప్ట్ ఆధారంగా స్టాండర్డ్ కాస్ట్ డిసైడ్ చేసి కంపేర్ చేయడం ద్వారా ఈ టెక్నిక్ అడాప్ట్ చేయడం జరుగుతుంది. సో యూనిట్ కాన్సెప్ట్ ఈజ్ రిలేటెడ్ టు స్టాండర్డ్ కాస్టింగ్. నెక్స్ట్ వన్, which of the following are the advantages of standard costing? A. Measuring efficiency, B. Formulation of production price policy, C. Management by exception, D. All of the above. So A, B, C, these points are the advantages of standard costing. We can measure efficiency, we can formulate production price policy,
management by exception. So these are the important advantages available to the firm which is adopting standard costing technique. So kabatti D all of the above anedi correct ani cheppochu. Next one, the period for current standard is so current standard is the one of the type of standards. So current standard is A 6 months, B 1 year, C 2 years, D 3 years. So it is answer B is the correct one, 1 year. So current standards are set for 1 year period. So current standard అనేది 1 year period కి సంబంధించిగా డిటర్మైన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, what are the categories of standards? A current standards, B basic standards, C normal standards, D all of the above. సో బేస్డ్ ఆన్ ద పీరియడ్ దాని యొక్క నేచర్ ఆధారంగా స్టాండర్డ్స్ని మనం కరెంట్ స్టాండర్డ్స్, బేసిక్ స్టాండర్డ్స్, నార్మల్ స్టాండర్డ్స్గా డివైడ్ చేస్తాం. సో డి అనేది ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టాండర్డ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్? ఏ బేసిక్ స్టాండర్డ్, బి కరెంట్ స్టాండర్డ్, సి ఐడియల్ స్టాండర్డ్, డి ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, బేసిక్ స్టాండర్డ్ ఈజ్ determined for a longer period. Next one, the deviation between standard cost, profits or sales and actual cost, profits or sales respectively is known as A difference, B deviation, C variance, D none of the above. So the correct answer is C variance. So the difference between standard cost and actual cost or standard profits, actual profits, it is known as variance. Variance is the difference between standard and actuals. So kabatti option C is the correct one, variance. Vicharana అని అంటారు, విచారణ. Next one, 10th one, which of the following are the types of variances? A direct material variances, B direct labor variance, C overhead cost variance, D all of the above. So above 3 are the types of variances kabatti D all of the above అనేది correct one. So direct material, direct labor and overheads. So ఈ మూడు కూడా types of variances గా చెప్పవచ్చు. Next one, formula for ascertaining material cost variance. So material cost variance అనేది one of the types of variances. సో అందులో material cost variance కి correct formula ఏంటి అని? Option A MCV stands for material cost variance is equal to SMC, means standard material cost minus actual material cost. So B MCV is equal to AMC, actual material cost minus standard material cost, and C MCV is equal to standard material cost by actual material cost into 100. So D none of the above. So the correct answer is A, material cost variance is equal to standard material cost minus actual material cost. So this is the correct formula. So that can be used to find out the material cost variance. So formula అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ షార్ట్ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఈ ఫార్ములాస్ అనేది మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, సో ఒక ప్రాబ్లం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నౌ లెట్ us look at the problem. The standard materials required for producing 100 units is 120 kg. A standard price of 50 paise per kg is fixed. అంటే స్టాండర్డ్ ప్రైస్గా 50 paise per kg is fixed and 2,40,000 units were produced during the period. So this is actual units produced. Actual material purchased were 3 lakh kg at the cost of rupees 1,65,000. What is the material cost variance? So material cost variance ఎంత అని అడుగుతున్నారు. So now let us look at the calculation part. First material cost variance కి ఫార్ములా ఏంటని మనం చూద్దాం. So now material cost variance is equal to standard material cost minus actual material cost. ante difference between standard and actual is called as variance. ఇందులో material cost variance సంబంధించి ఈ ఫార్ములా. సో ఫస్ట్ let us calculate standard material cost. మరి స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత? స్టాండర్డ్ క్వాంటిటీ అంటే ఇక్కడ 2,40,000 units were produced during the period అన్నాడు. సో 2,40,000 unitsకి మరి స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత డిసైడ్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. స్టాండర్డ్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు 2,40,000 units బై 100 unitsకి 120 rupees kg. సో 120 kg అనేది
సో ఇక్కడ స్టాండర్డ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ 100 యూనిట్స్ అంటే 100 యూనిట్స్ 120 కేజీని ప్రొడ్యూస్ చేయడానికి 100 యూనిట్స్ అవసరమైతే 2,40,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని కేజీలు కావాలి అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం స్టాండర్డ్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు 2,40,000 యూనిట్స్ బై 100 యూనిట్స్కి 120 కేజీ కాబట్టి 100 ఇంటూ 120 కేజీ ఈజ్ ఈక్వల్ టు 2,88,000 కేజీస్ యాక్చువల్ స్టాండర్డ్ ప్రొడక్షన్ అనేది చేయడం జరిగింది. మరి స్టాండర్డ్ మెటీరియల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి స్టాండర్డ్ క్వాంటిటీ 2,88,000 ఇంటూ 88,000 కేజీస్. సో 2,88,000 కేజీ ఇంటూ పర్ కేజీ ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది 50 పైసే. సో ఇంటూ 50 పైసే ఈజ్ ఈక్వల్ టు 1,44,000. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, స్టాండర్డ్ మెటీరియల్ కాస్ట్ అనేది ఎంత అయింది 1,44,000. సో ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మన స్టాండర్డ్ మెటీరియల్ కాస్ట్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ స్టాండర్డ్ క్వాంటిటీ మనం ఫైండ్ అవుట్ చేసాం. దానికి యాక్చువల్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ అనేది 2,40,000. మరి 2,40,000లో ఎన్ని కేజెస్ స్టాండర్డ్ క్వాంటిటీ అనేది మనం డిసైడ్ చేస్తున్నాం. 2,40,000 బై 100 యూనిట్స్కి బై 100 యూనిట్స్ ఇంటూ 120 కేజెస్కి మనం మల్టిప్లై చేయడం జరిగింది. అంటే 100 యూనిట్స్కి 120 కేజెస్ అయితే 2,40,000 యూనిట్స్కి ఎంత అంటే 2,88,000 కేజీగా మనకు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 2,88,000 కేజీ ఇంటూ పర్ కేజీ 50 పైసే స్టాండర్డ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 50 పైసే ఈజ్ ఈక్వల్ టు 1,44,000. సో ఇది స్టాండర్డ్ మెటీరియల్ కాస్ట్. మరి యాక్చువల్ మెటీరియల్ కాస్ట్ ఆల్రెడీ ప్రాబ్లంలు ఇవ్వడం జరిగింది. యాక్చువల్ మెటీరియల్ పర్చేజ్డ్ వర్ 3,00,000 కేజెస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 1,65,000. దీన్ని మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు కాబట్టి యాక్చువల్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,65,000. ఇప్పుడు రెండు మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం మెటీరియల్ కాస్ట్ వేరియన్స్గా తీసుకోవచ్చు. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ మెటీరియల్ కాస్ట్ దట్ ఈస్ 1,44,000 మైనస్ యాక్చువల్ మెటీరియల్ కాస్ట్ 1,65,000 ఈజ్ ఈక్వల్ టు -21,000 రూపీస్. ఈ మైనస్ వాల్యూని మనం అన్ఫేవరబుల్ అంటాం. ఒకవేళ ప్లస్ వాల్యూ ఉన్నప్పుడు పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు ఫేవరబుల్గా మనం చెప్తాం. కాబట్టి 21,000 రూపీస్ అన్ఫేవరబుల్ వేరియన్స్గా మనం దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ చూద్దాం మనం. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. ₹21,000 అన్ఫేవరబుల్ ఈజ్ ది వేరియన్స్, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్గా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్కి ఫార్ములా. సో క్యాలిక్యులేషన్ విధానం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ సేమ్ ప్రాబ్లమ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇందులో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ మనం ఇక్కడ అడిగాడు. సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఏంటని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అదే ప్రాబ్లమ్ని ఇక్కడ కంటిన్యూ చేసాం. సో నౌ లెట్ us లుక్ ఎట్ ది మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. నౌ ఈ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ మనకు ఫార్ములా చూద్దాం. సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. మరి యాక్చువల్ క్వాంటిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రాబ్లంలో. మనకు స్టాండర్డ్ ప్రైస్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా స్టాండర్డ్ ప్రైస్ ఈజ్ 50 పైసే పర్ కేజ్. సో యాక్చువల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మరి యాక్చువల్ ప్రైస్ అనేది టోటల్ కాస్ట్ ఫర్ 3,00,000 కేజెస్ ఈజ్ ఈక్వల్ టు 1,65,000 అయితే మరి పర్ కేజీ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1,65,000 బై 3,00,000 కేజెస్ ఈజ్ ఈక్వల్ టు పర్ కేజ్ యాక్చువల్ రేట్ ఎంత అంటే 55 పైసే. అంటే స్టాండర్డ్ ప్రైస్ ఈజ్ 50 పైసే పర్ కేజ్, యాక్చువల్ ప్రైస్ మాత్రం 55 పైసేగా ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం మెటీరియల్ ప్రైస్ వేరియన్స్గా తీసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు రెండు ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం. నౌ మెటీరియల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. సో యాక్చువల్ క్వాంటిటీ ఏంటి 3,00,000 కేజెస్ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 50 పైసే మైనస్ యాక్చువల్ ప్రైస్. ఇక్కడ మనం ఈ ఫార్ములా ద్వారా యాక్చువల్ ప్రైస్ పర్ కేజీ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో దట్ ఈస్ 55 పైసే. ఎంపీవి ఈజ్ ఈక్వల్ టు 3,00,000 ఇంటూ ద డిఫరెన్స్ ఈజ్ 0.05 పైసే అంటే 5 పైసే. సో 3,00,000 ఇంటూ 5 పైసే ఈజ్ ఈక్వల్ టు 15,000 అన్ఫేవరబుల్, ఎందుకంటే మైనస్లో ఉంది కాబట్టి. సో స్టాండర్డ్ కంటే యాక్చువల్ పర్ కేజీ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి 5 పైసే అది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. సో ఎంపీవి ఈజ్ ఈక్వల్ టు -15,000 రూపీస్. సో దట్ ఈస్ కాల్డ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, అన్ఫేవరబుల్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. సో కాబట్టి ఆప్షన్
C is the correct one, 15,000 unfavorable material price variance. సో ఈ విధంగా మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ను కూడా ఈ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ క్యాలిక్యులేషన్ ఒకటికి రెండు సార్లు చూడండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఏ ప్రొడక్ట్ స్టాండర్డ్ క్వాంటిటీ ఈజ్ rupees 2100 units, rupees not, this is quantity 2100 units. Standard price is ₹3 rupees 50 paise. Actual quantity is 2000 units. Actual price is ₹3 rupees 75 paise. What is the material usage variance? So ikkada question enti material usage variance. Now let us look at the calculation part. So ikkada material usage variance is equal to, formula is standard price per unit into standard quantity minus actual quantity. Standard price per unit given in the problem is 3 rupees 50 paise. Let us take it into standard quantity is 2100 units minus actual quantity is 2000 units. That is equal to 3 rupees 50 paise into 100 is equal to 350 is the favorable balance. So ante material usage variance is 350 rupees favorable. సో ఫేవరబుల్ బ్యాలెన్స్గా ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. ₹350 ఫేవరబుల్ ఈజ్ ది మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. నెక్స్ట్ వన్, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంపీవి మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ప్లస్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. బి ఎంసీవి ఈజ్ ఈక్వల్ టు ఎంపీవి మైనస్ ఎంయూవి. C, MCV is equal to material price variance plus material yield variance. So ikkada MYV stands for material yield variance. So D, MCV is equal to MPV minus MYV. So the correct answer is A, material cost variance is equal to MPV plus MUV. Material price variance plus material usage variance add chesthe vachedani material cost variance antam. Next one, what are the types of direct labor variances? A, labor cost variance. B, labor rate of pay variance. C, idle time variance. D, all of the above. So the correct answer is D, all of the above. So labor cost variance, labor rate of pay variance, idle time variance, these are the three different types of direct labor variances. So kabatti D, all of the above is the correct one. Next one, standard hours is 5 hours, actual hours is 20, actual rate per hour is ₹15, standard rate is ₹20 per hour. What is the labor cost variance? So let us look at the calculation part. Now the labor cost variance is equal to formula standard cost of labor minus actual cost of labor. So difference between standard cost of labor minus actual cost of labor is called as labor cost variance. Now standard cost of labor can be calculated like this: 5 hours is the standard hours into per hour standard rate is given in the problem is 20 rupees. So 5 hours into 20 is equal to 100 rupees minus actual cost of labor, that is actual hours are 20 into per hour rate is 15 rupees. 20 into 15 is equal to 300. So 100 minus 300 is equal to minus 200, that is unfavorable amount. So the labor cost variance is 200 unfavorable amount. So the option B is the correct one. ₹200 unfavorable amount is the labor cost variance. Next one, overhead costs are A, indirect cost, B, direct cost, C, both A and B, D, none of the above. So ఇంత ముందు కూడా డిస్కస్ చేసాం చాలా సందర్భాల్లో. ఆల్ ద overhead costs are treated as indirect costs. Indirect material plus indirect labor plus indirect expenses is equal to overheads. Next one more problem. The budgeted production 3000 units, budgeted variable overheads is ₹15,000. Standard time for 1 unit is 2 hours. Actual production is 2500 units. Actual hours worked is 4500 hours. Actual variable overheads ₹13,500. What is the variable overhead cost variance? VOCV, variable overhead cost variance. So this is also most important one. So first formula ఏంటనే మనం చూద్దాం. Variable overhead cost variance is equal to
యాక్చువల్ అవుట్పుట్ ఇంటూ స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ మైనస్ యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్. సో ఫార్ములా చక్కగా గుర్తుపెట్టుకోండి. సో ఒకటికి రెండు సార్లు చూడండి. దట్ ఈస్ ద ఫార్ములా. ఫస్ట్ మనం యాక్చువల్ అవుట్పుట్ ఏంటని చూద్దాం. సో యాక్చువల్ అవుట్పుట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 2500 units. So clearly given in the problem. So that is 2500 units. Next స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ మనం క్యాల్కులేట్ చేయాలి. సో చేయాలి అంటే బడ్జెటెడ్, ఇక్కడ బడ్జెటెడ్ని మనం స్టాండర్డ్ అంటాం. సో బడ్జెటెడ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అమౌంట్ బై స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్స్. సో దట్ ఈస్ బడ్జెటెడ్ ప్రొడక్షన్ ఇన్ యూనిట్స్. కాబట్టి స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు budgeted or standard variable overheads amount, that is 15,000 by budgeted production or standard units, that is 3,000 units is equal to 5 rupees. అంటే స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ అనేది 5 rupees పర్ యూనిట్గా మనం క్యాల్కులేట్ చేసాం. నెక్స్ట్ వన్, సో ఇప్పుడు స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ రేట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం 5 rupees. సో దీని నెక్స్ట్ మనం యాక్చువల్ ఓవర్ హెడ్ రేట్స్, యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎస్ పడింది. సో ట్రీట్ ఇట్ యాజ్ ఏ. యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ టోటల్ అమౌంట్ ఎంత అంటే 13,500 బై యాక్చువల్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, దట్ ఈస్ 2,500 units. సో కాబట్టి 13,500 బై 2,500 units ఈజ్ ఈక్వల్ టు 5 rupees 40 paise. అంటే ఇక్కడ రెండు రేట్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఒకటి స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ పర్ యూనిట్ ఈజ్ 5 rupees, యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ ఈజ్ 5 rupees 40 paise. సో ఈ రెండు ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ అనేది జనరల్గా మనకి ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇది క్యాల్కులేషన్ పెద్దగా అవసరం లేదు. సో అయినప్పటికీ చూసాం మనం. నౌ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయండి. సో యాక్చువల్ అవుట్పుట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ 2,500 units ఇంటూ స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ ఈస్ 5 rupees, 2,500 units ఇంటూ 5 rupees ఈజ్ ఈక్వల్ టు 12,500 మైనస్ యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్. అయితే దీన్ని మళ్ళీ రేట్ కనుక్కొని అవసరం లేదు, ఎందుకంటే ప్రాబ్లం రెడీగా అమౌంట్ ఇచ్చాడు. సో దట్ ఈస్ యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అమౌంట్ ఈస్ 13,500. సో 12,500 మైనస్ 13,500 అంటే మైనస్ 1,000, దట్ ఈస్ అన్ఫేవరబుల్ అమౌంట్. అంటే వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్ అనేది 1,000 rupees అన్ఫేవరబుల్ అమౌంట్గా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్, రూపీస్ మైనస్ 1,000 rupees. సో దట్ ఈస్ ది వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ వేరియన్స్. ఫార్ములా చూడండి, క్యాల్కులేషన్ పార్ట్ కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ మోర్, ఇదే ప్రాబ్లం సంబంధించి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, సేమ్ ప్రాబ్లం. సో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వేరియబుల్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. సో ఇక్కడ వేరియబుల్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ అడిగాడు. సో వేరియబుల్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే వేరియబుల్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ అవర్స్ ఇంటూ స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్ రేట్ మైనస్ యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్. సో ఇక్కడ మనం యాక్చువల్ అవర్స్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 4,500 hours, స్టాండర్డ్ వేరియబుల్ అవర్ రేట్, సో స్టాండర్డ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అవర్ రేట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 15,000. ఇక్కడ బడ్జెటెడ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అమౌంట్ ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ చూసాం 15,000 బై స్టాండర్డ్ అవర్స్. ఇక్కడ స్టాండర్డ్ అవర్ ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే మనకు బడ్జెటెడ్ ప్రొడక్షన్ అనేది 3,000 unitsగా ఇచ్చాడు. ఒక్కొక్క యూనిట్ను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి తీసుకున్న టైం ఎంత అంటే 2 hours. కాబట్టి ఈ 3,000 units మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి తీసుకున్న టైం ఎంత, 3,000 ఇంటూ 2 hours. సో 3,000 ఇంటూ 2 hours ఈజ్ ఈక్వల్ టు 6,000 hours అనేది రిక్వైర్ అవుతుంది. కాబట్టి స్టాండర్డ్ వేరియబుల్ అవర్ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు టోటల్ బడ్జెట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అమౌంట్ బై టోటల్ బడ్జెటెడ్ అవర్స్, దట్ ఈస్ 6,000 hours ఈజ్ ఈక్వల్ టు 2 rupees 50 paise అనేది స్టాండర్డ్ వేరియబుల్ అవర్ రేట్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేయండి. సో యాక్చువల్ అవర్స్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈస్ 4,500 hours ఇంటూ పర్ అవర్ రేట్, స్టాండర్డ్ రేట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇంతకుముందు 2 rupees 50 paise. 4,500 ఇంటూ 2 rupees 50 paise ఈజ్ ఈక్వల్ టు 11,250 మైనస్
యాక్చువల్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ అమౌంట్ ఆల్రెడీ ప్రాబ్లంలో డైరెక్ట్ ఇచ్చాడు 13,500. సో దట్ ఈజ్ ఈక్వల్ టు minus 2,250. సో దట్ ఈస్ ది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. సో మైనస్ 2,250 అనేది ఏంటి, వేరియబుల్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ వేరియన్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ యాక్చువల్స్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. 2,250 అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా వన్ మోర్ టైప్ ఆఫ్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడే ఒక ఫార్ములా. సో దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ₹20,000, యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ₹20,400, బడ్జెటెడ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 10,000 units, యాక్చువల్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ 10,400 units, standard time for 1 unit 2 hours, actual hours worked is 20,100 hours. What is the fixed overheads variance? Fixed overhead variance calculate చేయమంటున్నాడు. So now let us look at the formula. Now the formula is fixed overhead variance is equal to actual output into standard fixed overhead rate minus actual fixed overheads. So this is one more formula, important formula. So ఇక్కడ స్టాండర్డ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రేట్ అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి బడ్జెటెడ్ ఓవర్ హెడ్. సో బడ్జెటెడ్ ఓవర్ హెడ్ అమౌంట్ ఈజ్ 20,000 బై బడ్జెటెడ్ అవర్స్. సో బడ్జెటెడ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ 10,000 units ఇవ్వడం జరిగింది. సో మనం స్టాండర్డ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రేట్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి బడ్జెటెడ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అమౌంట్ ఈజ్ 20,000 బై బడ్జెటెడ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 10,000. ఇక్కడ అవర్స్ కాదు, ఇది రెడిటైజ్ యూనిట్స్గా రేట్ చేయండి. సో బడ్జెటెడ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 10,000. పర్ యూనిట్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో స్టాండర్డ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రేట్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ₹2. నౌ ఈ అమౌంట్ మనం ఇక్కడ ఫార్ములా ఇంప్లిమెంట్ చేద్దాం. సో యాక్చువల్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 10,400. సో ఇక్కడ యాక్చువల్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు 10,400 ఇంటూ స్టాండర్డ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ రేట్, ఇప్పుడు మనం ఈ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేసాం ₹2 మైనస్ యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ మనకు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడు. యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేది 20,400గా డైరెక్ట్గా ఫార్ములాలు ఇచ్చాడు. సో ప్రాబ్లంలు ఇవ్వడం జరిగింది 20,400. నౌ 10,400 ఇంటూ per unit ₹2 is equal to 20,800 minus actual fixed overheads amount is 20,400. So the difference is 400 favorable amount. So kabatti idi fixed overheads variance is ₹400 favorable balance. So read it as 400, ikkada wrong ga padindi. So read it as 400 favorable balance. Favorable. So that is answer, option D is the correct one. So ఇది ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్ అనేది. సో ఒకటికి 2 సార్లు ఫార్ములాని చదవండి, క్యాల్కులేషన్ చేసే విధానాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఈ విధంగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సేల్స్ వేరియన్సెస్? ఏ సేల్స్ వాల్యూ వేరియన్స్, బి సేల్స్ ప్రైస్ వేరియన్స్, సి సేల్స్ మిక్స్ వేరియన్స్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. So option D is the all of the above is the correct one. Next one, methods for treatment of variances. A transfer to profit and loss account. అంటే వేరియన్స్ ని ఎక్కడికి ఎలా ట్రీట్ చేయాలంటే A transfer to profit and loss account, B allocation of variances to finished stock, work in progress and cost of sales, C transfer to the revenue account. So correct answer is D all of the above. సో మనం వేరియన్స్ అనేది ఫేవరబుల్ ఉండొచ్చు, అన్ఫేవరబుల్ ఉండొచ్చు. వీటన్నిటి కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెంబర్ 1, ఈ ఫినిష్డ్ స్టాక్ కానీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానీ కాస్ట్ ఆఫ్ సేల్స్కి అలొకేట్ చేయొచ్చు. నెంబర్ 3, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు రెవెన్యూ అకౌంట్ యాజ్ వెల్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఫ్రెండ్స్, ఇది స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ వేరియన్స్ అనాలిసిస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. సో కొన్ని ప్రాబ్లం మీ ముందుకు తీసుకురావడం జరిగింది, వివరించడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఫార్ములాలు బాగా చదవండి. ఈ చాప్టర్ని 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి ఫార్ములాలు ఉపయోగించి. సో దీని నుంచి 1 or 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ లైక్ మై వీడియో, share it with your friends and don't forget to subscribe to my channel
సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నా ఛానల్ చూస్తుండండి. నేను మిగతా టాపిక్స్ నుండి కూడా ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ తయారు చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ సపోర్ట్ చేస్తుండండి, చూస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.